వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకుంటే 1000 జన్మల ఫలం వస్తుందని భక్తులు భావిస్తారు. అదే కొందరు భక్తుల పాలిట శాపంగా మారింది. వైకుంఠ దర్శన టోకెన్ల క్యూ లైన్లలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అటు దుర్ఘటనపై కేటీఆర్ సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ నెల 10, 11, 12వ తేదీల్లో టోకెన్లను జారీ చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. దీంతో టోకెన్ల కోసం విష్ణు నివాసం బైరాగి పట్టెడ రామానాయుడు స్కూల్ వద్దకు భారీగా భక్తులు చేరుకున్నారు. బైరాగి పట్టెడ పద్మావతి పార్కులో భక్తులు ఉండేలా ఏర్పాటు చేశారు. అయితే టోకెన్ల కేంద్రంలో టీటీడీ సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించేందుకు క్యూ లైన్ తెరిచారు. టోకెన్లు ఇచ్చేందుకు క్యూ లైన్ తెరిచారని భక్తులు భావించారు. ఒక్కసారిగా భక్తులు దూసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. తొక్కిసలాటలో ఊపిరాడక 6 చనిపోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారికి రుయా స్విమ్స్ దవాఖానాలో చికిత్సను అందిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం విఫలమైంది. ఎంతమంది భక్తులు వస్తారు, వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. పద్మావతి పార్కు నుంచి క్యూ లైన్ లోకి భక్తులను ఒక్కసారిగా వదలడం వల్లే ఈ ఘటన జరిగిందని భక్తులు విమర్శిస్తున్నారు. అటు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో ఉంచలేదు. వైకుంఠ దర్శన టికెట్ల కోసం భారీగా భక్తులు తరలివస్తారని సమాచారం ఉంది. అయినప్పటికీ ఏర్పాటు చేయడంలో టీటీడీ ఫెయిల్ అయిందని భక్తులు మండిపడుతున్నారు. భక్తుల మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తుల మృతి అంశం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. చనిపోయిన భక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తిరుపతి తోపులాటలో భక్తుల మృతిపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమల ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తిరుమల ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా దురదృష్టకరమైనటువంటి ఈ వార్త విన్నాం. ఇది జరగరానిది జరిగింది. కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది. ఒక సెంటర్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గేట్ తెరవటం, ఇమ్మీడియట్ గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాటలు జరిగింది. అందులో 6 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది. మిగిలిన వాళ్ళు ఇంకా ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి ఏటా టోకెన్లు జారీ చేస్తుంటారు. టోకెన్ల కోసం భారీగా భక్తులు వస్తుంటారు. ఈ విషయం తెలిసినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో టీటీడీ పాలక మండలి విఫలమైందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.